నమస్కారం. పారిస్ ఒలింపిక్స్లో ముగిశాయి కూడా. గత టోక్యో ఒలింపిక్స్లో 7 పథకాలు సాధిస్తే అందులో స్వర్ణం ఒకటి ఉంటే ఈసారి స్వర్ణం లేకుండానే కేవలం రజత పథకాలు, కాంస్య పథకాలతో 6తో మనం సరిపెట్టుకున్నాం. అంటే సంఖ్యాపరంగా ఒకటి తక్కువ, రెండవది స్వర్ణ పథకాల ఊసే లేని పరిస్థితిలో ఇవాళ మనము పూర్తి స్థాయిలో ఆటలో సఫలీకృతం కావలేదని తెలుసు. కానీ మరొక రజత పథకం వస్తుంది అనుకున్న వినీష్ పొగడ ఆమె ఏవైతే అనర్హత వేటు పడ్డదో పోగాట్, ఆ అనర్హత వేటుకు అప్పీల్ చేసుకొని కొంత ఆశ ఉండే, దింపుడు గల్లం ఆశ ఉండే మనకు. ఆ ఆశ కూడా నిరాశ అయింది ఇవాళ. మరి ఒలింపిక్స్ కమిటీ, అత్యున్నతమైన కమిటీ, మరి ఆమె ఆశలను నీరుగారుస్తూ ఆమెకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఆమె వ్యతిరేకంగా మన భారతదేశానికి వ్యతిరేకంగా ఒక రకంగా చెప్పాలంటే 50 కిలోల రెజ్లింగ్ పోటీలో అంతకుముందు 53 కిలోల దాన్ని పోటీ పడి మరి ఆమె 50 కిలోల పోటీ తగ్గించుకొని అందుకు తగ్గ శ్రమ చేసి మొదటి అంటే రజత పథకం స్వర్ణ పథకం దాకా పోయే పరిస్థితిలో పోరాడి మరి కేవలం 100 గ్రాముల ఎక్కువ ఉండడం వల్ల, ఆ రోజుకు ఆ క్షణానికి బరువు ఎక్కువ ఉండడం వల్ల మిగతా ఎంత శ్రమ పడ్డా కూడా చివరికి పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది, పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కనుక తప్పుకున్నా సరే కనీసం ఆ స్వర్ణ పథకం తర్వాత స్థానమైన తనకు ఇవ్వాలని చెప్పి ఆమె అప్పీల్ చేసుకున్నది. మనందరం భారతదేశం ఆశతో కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఆశపడ్డది. ఆమె ఆకాంక్షలు తీర్చడానికి రాష్ట్రపతి నుంచి మొదలుకొని మన ప్రధానమంత్రి గారు, అట్లానే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు పార్లమెంట్ సభ్యులు, ప్రజలు అందరం ఆశపడ్డాం. నిన్నటిదాకా దింపుడు గల ఆశ ఉండే, కానీ అది కాస్త ఇవాళ నిర్వీర్యంగా మారింది. మనకు ఆశ నిరాశ అయింది. చివరికి తీర్పు అట్లా వచ్చింది. అంటే దాని మీద ఇక అత్యున్నత కమిటీ కనుక ఒలింపిక్స్లో వేరే జోక్యం ఉండదు కనుక ఆ కమిటీ జోక్యానికి మించి, కమిటీ తీర్పుకి మించి ఇంకో ఆశ లేదు. కానీ ఇప్పటిదాకా ఆశపడ్డాం కనుక నిరాశ ఎదురైంది. అందుకనే వినీష్ పొగట్కు మనందరం రకంగా ఓదార్పు చేయాలి, వారికి ఆమెకు సంఘీభావం తెలియాలి. ఆమె ఓడినా గెలిచినట్టు లెక్క అని ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా అన్నారు, మనం కూడా అన్నాం. ఆమె ఓడినా గెలిచినట్టు లెక్క. ఎందుకంటే అంత అత్యున్నతమైన పోటీలో అక్కడ దాకా రావడమే గొప్ప. వచ్చింది కానీ కొద్దిలో మిస్ అయింది. ఆ మిస్ కావడానికి మరి కమిటీ కోచ్ల తప్ప, లేకపోతే దానికి సమాహితం చేయాల్సిన నిర్వాహకులు తప్ప, ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఎవరి తప్పైనా సరే జరిగే నష్టం జరిగిపోయింది. వచ్చే ఒలింపిక్స్ మళ్ళీ 4 ఏళ్ల తర్వాత అవుతాయి. అప్పటికల్లా మరి ఇంకెక్కువ పథకాలు సాధించాలంటే, క్రీడాస్ఫూర్తి నిలబెట్టుకోవాలంటే చాలా వరకు భారతదేశం క్రీడల్లో వెనుకబడి ఉండడానికి ప్రధానంగా కింది స్థాయిలో మండలము, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైంది. దేశంలో కూడా అటు పక్కన చైనా లాంటి దేశం క్రీడల మీద అత్యధిక బడ్జెట్ పెట్టి అత్యంత నిపుణులైన, మంచి నైపుణ్యంగా కలిగిన క్రీడాకారులు తయారు చేస్తుంటే, మనం బేసిక్స్ మర్చి కేవలం పథకాలు సాధించిన వారికి మాత్రమే గౌరవం ఇస్తూ, పథకాలు సాధించడానికి అవసరమైన పునాదిని వేరుపరచకుండా, ఆ పునాదిని సరిగ్గా పటిష్టం చేయకుండా, గ్రామీణ కళాకారులను, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించకుండా, పైదాకా వచ్చిన వాళ్ళు అంటే అదృష్టపరంగా వచ్చిన వాడిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి కోట్ల రూపాయలు ఇవ్వడం తప్పు కాదు. కోట్ల రూపాయలు మనం నజరాలు ఇస్తున్నాం. అదే ప్రకారం ఇప్పుడు హర్యానా ప్రభుత్వం కూడా పొగట్కి మరి రజత పథకంతో సమానమైన గౌరవం ఇస్తూ ఆమెకు డబ్బులు ఇచ్చింది, ఆమెకు అవసరమైన సహాయం చేస్తూ ఉంటుంది. కానీ అట్టా కాదు. అంటే మనకు శ్రీశ్రీ గారు అన్నట్టు మనకు నిప్పులు చిందుతూ నెంగికెగిరితే నిబిడాశ్చర్యంతో మీరు రక్తం కక్కుతూ నేల కొరిగితే నిర్దాక్షిణ్యంగా మీరైనట్టు, ఎప్పుడైతే పథకాలు సాధించకపోతే మన క్రీడాకారులను తిరుగుతున్నాం, సాధిస్తే ఆకాశానికి ఎత్తుతున్నాం. నా ఉద్దేశం అంటే ఈ రెండింటి మధ్యన తేడాను తెలుసుకోవాలి. పథకాలు సాధించడానికి అవసరమైన నైతిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక మద్దతు మన కింది నుంచి ఇవ్వకుండా, కేవలం అక్కడ దాకా మీరు పొండి, మీ కృషితో, మీ స్వయం కృషితో పొండి, మేము మాత్రం మీరు అత్యున్నతమైన పథకం సాధిస్తే మేము చప్పట్లు కొడతాం, చంకలు గుద్దుకుంటాం, మళ్ళీ తర్వాత మర్చిపోతామంటే సరైనది కాదు. చాలామంది పేద కళాకారులు, పేద క్రీడాకారులు చాలామంది ఇవాళ పథకాలు సాధించిన వారు కూడా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. చాలామంది మనకు హాకీ నుంచి మొదలుకొని, హాకీలో కూడా నిరాశ ఎదురైంది ఈసారి మనకు. హాకీ నుంచి మొదలుకొని చాలా వరకు అనేక క్రీడల్లో విజయాలు, పథకాలు సాధించిన చాలామంది వృద్ధ క్రీడాకారులు ఇవాళ అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉంది. దానికి కారణం భారతదేశం ధనిక దేశం కాకపోవచ్చు, కానీ అతి పేద దేశం అయితే కాదు కదా. క్రీడాకారులకు సరైన మద్దతు ఇవ్వకుండా, క్రీడాకారులకు సరైన ఊతం ఇవ్వకుండా, ఒక పోగటో, ఒక మనకు
సింధు ఎవరు రావాలంటే ఎక్కడి నుంచి కోరుకుంటాం, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ కూడా. కనుక కింది నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం ఇవి కృషి చేసి క్రీడా అకాడమీల ద్వారా, క్రీడల ద్వారా గ్రామీణ క్రీడాకారుల నుంచి మొదలుకొని అత్యున్నతమైన అన్ని స్థాయిల్లో క్రీడాకారులు తయారు చేసి చైనాలాగా పట్టరాదు పట్టి విడవరాదు అన్నట్టు క్రీడాకారులు మనం తయారు చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు సాధించడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దుగా పోరాడడానికి మన క్రీడాకారులు చైనా క్రీడాకారుల కంటే ఏమి తీసిపోరు. కానీ వాళ్ళకు ఆ మద్దతు ఇవ్వడమే కరువైతుంది. తాటి చెట్టు ఎక్కించడానికైనా కూడా కనీసం అందినంత ఎక్కివ్వాలి కదా. అది కూడా లేకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి, క్రీడలను నిర్లక్ష్యం చేసి, దాని బడ్జెట్ నిర్లక్ష్యం చేసి ఇవాళ పథకాలు రాలేదని మనం ఆవేశపడితే లాభం లేదు. ఖచ్చితంగా పథకాలు రావాలంటే ఆయా క్రీడల్లో మనం నైపుణ్యం పెంచాలి, క్రీడాకారులను కింది నుంచి ప్రోత్సహించాలి. అప్పుడే ఒలింపిక్సే కాదు, అనేక పోటీల్లో మన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనపరిచి గెలుస్తారు. ఆ నమ్మకం మనకుంది. మరొకసారి వినేష్ ఫోగట్కి మనందరం కూడా అనుభూతి తెలుపుతూ ఆ పథకం రాకపోయినా సరే పథకంతో వచ్చినంత సమానంగా మనం భావిద్దామని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.